నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొని. సంఘం గారు ఏం చేశారట? ఇక్కడే తప్పిపోతున్నాం. తప్పిపోయిన గొర్రె పిల్లలాగా దారి తప్పిపోతున్నాం. యాకోబును దేవుడు దర్శించి, యాకోబును దేవుడు ఆ స్వరంతో మాట్లాడి, యాకోబు నిన్ను విడువను అని ధైర్యం గురించి ఆదరణ కలిగించి బలపరిచినప్పుడు యాకోబు మనసు మార్చుకొని అక్కడ తలగడగా పెట్టుకున్న స్తంభమును పునాది వేసి నూనె పోసి అక్కడ మొక్కుకుంటున్నాడు. నువ్వు నాకు ఆహారం ఇచ్చినలా, నేను వెళ్ళిన ప్రతి చోట నన్ను దీవించినలా, నన్ను కాపాడినలా, నన్ను రక్షించినలా, ఇదిగో ఎక్కడైతే నేను ఇక్కడ మరి స్తంభం వేస్తానో అక్కడ మొక్కుకుంటున్నాడు. నాకు ఇచ్చు ప్రతి దానిలో 10వ వంతు నిశ్చయముగా ఈ మందిరములో ఇస్తాను. దేవుని స్తోత్రం. ఈ మందిరంలో దీవించబడి ఇంకో మందిరం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దీవించబడేది ఇక్కడ, ఏమంటే మ్యాప్ తినేది ఇక్కడ, పాలిచ్చేది అక్కడ. ఎంత అన్యాయము! ఏమండి చూసారా ఎంత అక్రమము! దేవుని ప్రజలారా, ఇక్కడ అంటున్నాడు. అలా అన్న తర్వాత దేవుడు యాకోబు యొక్క తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకొని, యాకోబు యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకొని, యాకోబు అక్కడ అడుగు పెడితే అక్కడ దీవెనలు ఇచ్చేశాడు, ఆశీర్వాదాలు ఇచ్చేశాడు, కృపను ఇచ్చేశాడు. అయితే యాకోబు మాట తప్పాడా? ఏమండి యాకోబు మాట తప్పాడా? మనమైతే మాట తప్పేస్తున్నాం, అందుకే నష్టపోతున్నాం. యాకోబు మాట తప్పలేదు కనుక యాకోబు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు దీవించాడు. తర్వాత దేవుడు ఏమనంటే మళ్ళా నీటిని నేను తీసుకొస్తా, నీ ప్రాంతాన్ని నేను తీసుకొస్తా అన్నాడు. అన్న దేవుని ప్రజలరా మళ్ళా తన భార్యలతో తన పిల్లలతో తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నప్పుడు మొదటిగా ఏం చేసింది? ఎవరు? రెబెకా ఏం చేసింది? కొడుక్కి మాయ మాటలు చెప్పి అన్నను తండ్రిని మోసం చేసేట్టుగా చేసింది. మళ్ళీ ఎక్కడ చూడండి, ఇక్కడ యాకోబు లేయాను రాహేలును తన భార్యలు దాసీలను పిల్లలు తీసుకుని వస్తుంటుంటే ఇక్కడ రాహేలు ఏం చేసింది? ఈ రాహేలు కాదులండి, ఆ రాహేలు ఏం చేసింది? ఇంట్లో దొంగతనం చేసింది. ఎక్కడ? ఇంట్లో దొంగతనం. తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగతనం చేసి తీసుకొస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరకలా, వీళ్ళు వెళ్ళిపోతుంటుంటే ఇంట్లో గృహదేవతలు కనపడాలా, ఈ విధంగా వీళ్ళు తప్పు పట్టుకొచ్చని పరుగులు ఎత్తుకుంటూ వస్తున్నారు. ఏం చేయాలి? ఇటేమో వీళ్ళు వస్తున్నారు, ఇటేమో అన్న సైన్యం తీసుకుని వస్తున్నారు. ఏం చేయాలి? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు రాహేలు తండ్రితో మాట్లాడాడు. అతని దగ్గరికి వెళ్ళి కీడు కానీ హాని కానీ ఏమి చేసినా ఊరుకొని అన్నాడు. వచ్చిన తర్వాత మరి మీరు దొంగదానం చేశారు అన్నారు. నేను దొంగదానం చేయమంటే ఏమయ్యా, నా మీద నింద మోపుతున్నావా? ఈనాడు నిందలు మోపే వాళ్ళు ఎక్కువైపోయారండి. నింద మోపుతున్నావా, ఇది ఒక అంక దొరికిందా అన్నట్టుగా వచ్చారు. మీ గృహదేవతలు మా దగ్గర ఎక్కడ ఉన్నా వాళ్ళకి నష్టం జరిగిందని చెప్పాడు. పాపం రాహేలు దాచిందని తెలియదు. రాహేలు అంటే ఇష్టం. వెతికారు ఎక్కడ దొరకలా. రాహేలు మాయమాట చెప్పింది అక్కడ. మరలా అక్కడ ఒక అబద్ధం ఆడింది. ఎవరిని? ఆడవాళ్ళు అందరూ అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడకండి, అబద్ధములు జరగకూడదు. అపవాదికి చోటు ఇవ్వకండి. ఆనాటి కాలంలో అలా సరిపోయింది, ఈనాటి కాలంలో చాలదు. అబద్ధాలని బతకొద్దు. మన దేవుడు మోసం చేసేవాడు కాదు, మాయ చేసేవాడు కాదు. దీవించే దేవుడు, ఆశీర్వించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు. అక్కడ రాహేలు అబద్ధమని, నేను కడగా ఉన్నాను. ఇశ్రాయేలీలు ఆ కడగా ఉన్నప్పుడు ఎవరు కూడా ముట్టుకోకూడదు, స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు. అది పాత నిబంధనల కాలంలో, ఇప్పుడు కాదు. అక్కడ ఆ విధంగా చెప్పినప్పుడు ఆమెను వెతకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారట్టు. తర్వాత ఇటు చూస్తే అన్న సైన్యం తీసుకొస్తున్నారు. అప్పుడు యాకోబు
కొన్ని బహుమతులు, కొన్ని కానుకలు ఎదురుగా ఇచ్చి పంపించాడు. ఎదురుగా ఇచ్చి పంపించాడు. మీరు వెళ్ళండి, ఇవన్నీ నీ దాసుడు యజమాని నీకు ఇచ్చుతున్న కానుకలు. అతను నాకెందుకయ్యా దేవుడు నన్ను దీవించాడని ఆ అన్న తమ్ముడు మేడ మీద పడి ముద్దు పెట్టుకుని సైనికాలను తీసుకోమని చెప్పి అతడు కూడా సురక్షితంగా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మళ్ళా ఆ బేతేలని ఆ పేరు పెట్టిన స్థలానికి వచ్చి అన్నింటిలో 10వ వంతు ఆ మందిరంలో ఇచ్చాడు. ఎక్కడైతే మొక్కుకున్నాడో, ఎక్కడైతే దేవుని స్వరం విన్నాడో, ఎక్కడైతే తన మనసు మార్చుకున్నాడో ఆ స్థలానికి వచ్చి ఏం చేశాడు? అన్నింట్లో భారతం చెప్పాలా? నవ్వుతాం చూసారా? నేనేమి ఇవ్వట్లేదు, దశభాగం ఇవ్వకపోతే నాకే యేసయ్యకే తెలుసు. ఇవ్వాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అన్నింటిలో 10వ వంతు సేవకునికి ఇవ్వాలండి. అది క్రమం. అది మాకు లేకేం కాదు. మీకు ఆశీర్వాదం రావాలంటే అది దీవెన, మీకు దీవెన, మీ పిల్లలకు దీవెన, మీ కుటుంబానికి ఆశీర్వాదం. యాకోబు మోసుకోలేక యాకోబు అక్కడ అన్ని కూడా ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, దేవుని ప్రజలరా, మనము ఎలాంటి వారమైనా కానీ దేవుని వద్దకు వస్తే దేవుడు మనను విడిచిపెట్టాడు. దేవుడు మనను దరిద్రులుగా చేయడు. మోసం చేసిన యాకోబే తన హృదయంలో దేవుని చోటిచ్చాడు కనుక ఆ యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, ప్రార్థనా పనులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం అండి. భక్తి పనులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన అండి. అందుకే కుటుంబ కృపాక్షేమాల ప్రార్థన ఏర్పాటు చేసింది. ఏమండి, భక్తి పరులు, ఆత్మీయులు, పరిశుద్ధులు, ప్రార్థన పరులు ఆ ఇంటిలో అడుగు పెట్టి స్తుతులు చెల్లిస్తే, పాటలు పాడితే, ప్రార్థనలు చేస్తే, వాక్యాలు వెల్లడి చేస్తే ఆ ఇంటికి దీవెన కలగాలి. చాలా మంది కూడా ఏమండి ఆ దీవెను పోగొట్టుకుంటున్నారు. అలా పోగొట్టుకోకండి. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు కనుక యాకోబును దేవుడు దీవించి వాళ్ళ ఇశ్రాయేలుగా తండ్రి ఇంటికి చేరాడు. మనం ఎలాగుంటున్నాం? ఇంకా మోసము కలిగే మనసులోనే ఉన్నామా? ఇంకా మనం మన దేవుని ప్రజలు కీడు కల్పించే మనసులో ఉన్నామా? ఇంకా మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నామా? ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఆ రాత్రి యాకోబు తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ఇది నిజముగా దేవుడు ఉన్నాడు, ఈ స్థలమందు ఉన్నాడని విశ్వసించాడు కనుకని, హృదయంలో చోటిచ్చాడు కనుకని యాకోబు ఎంతమంది మోసం చేసినా యాకోబు ఏమయ్యాడు? దీవించబడ్డాడు. ఎన్నిసార్లు మోసం చేశాడు యాకోబును తండ్రి ఆ మాంగారు, అయినా కానీ దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, దైవజనుడిగా తెలియజేస్తున్నాను, మరి మనం దేవుని మీద అనుకొని మన హృదయంలో దేవునికి చోటిచ్చి విశ్వాసంతో ప్రార్థిస్తే యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చేలాగిన ప్రార్థన చేసుకుందాం. ఆకరించాడు ప్రభు ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింప చేయను గాక. ఆమేన్. అందరూ కూడా ఆకరించారు. యాకోబు పట్ల దేవుని ప్రణాళిక ఉన్నది కనుకనే యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. సహోదరుడా, సహోదరి, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. నీవు ఇటో గంతు అటో గంతు తీస్తున్నావేమో, ఇటో పరుగు తీస్తున్నావేమో, భయముతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో. ఆ రాత్రి యాకోబును దర్శించిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమిస్తాడు యేసయ్య. అందుకే యాకోబు ఆ రాత్రి తన హృదయంలో దేవునికి చోటిచ్చాడు. మరి రాత్రి నీ హృదయంలో దేవునికి చోటిస్తావా, లేక ఇంకా పాపానికి చోటిస్తావా, ఇంకా లోకానికి చోటిస్తావా, ఇంకా